అధికారులకు మామూళ్ళిచ్చి వారిని మచ్చిక చేసుకునేవాడని తేలింది. ఇదే క్రమంలో 2005లో చెల్లపల్లి జైల్లో ఉన్న సూరిని భాను కలిశాడు. అప్పట్నుంచి వీరిద్దరి మధ్య స్నేహం పెరిగింది. మంగళకృష్ణ కూడా సూరితో మంచి సంబంధాలే ఉండేవి. 2008-9 మధ్యకాలంలో సూరి అనుయాయులకు మంగళకృష్ణ తన అనుచరుడు జమ్మలమడుగు అనిల్తో కలిసి 5 ఆయుధాలు అందజేశాడు. వాటిలో 2 భాను తీసుకున్నాడు, మిగతా 3 దాచిపెట్టారు. వాటి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. సూరితో వైరం పెరిగాక కృష్ణ వద్ద తీసుకున్న ఆయుధంతోనే భాను సూరిని చంపేందుకు యత్నించాడు. అది సరిగా పేలుతుందో లేదో అన్న అనుమానంతో చివరి నిమిషంలో దాన్ని మార్చి మన్మోహన్ సింగ్ ఆయుధంతో సూరిని హత్య చేశాడు. భాను అరెస్టు తర్వాత ఓ ఆయుధాన్ని స్వాధీనం చేసుకోగా మరొక ఆయుధాన్ని భాను మధ్యప్రదేశ్ శివానీలో దాచినట్టు సమాచారం. దీనికోసం సిఐడి బృందం విచారణ నిమిత్తం భానుతో కలిసి శివాని వెళ్లనుంది. మంగళకృష్ణతో ఉన్న సంబంధాలు, సినీ నిర్మాతలు చిల్లర కళ్యాణ్, సింగనమల రమేష్లతో కలిసి బెదిరింపులకు పాల్పడినట్లు భాను అంగీకరించాడని సమాచారం. సూరికి ఆయుధాలు సరఫరా చేసిన మంగళకృష్ణను సిఐడి అధికారులు ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసే సూచనలు ఉన్నాయి. కృష్ణకు సహకరించిన జమ్మలమడుగు అనిల్ కోసం కూడా సిఐడి పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం.